పథకం గతంలో కూడా మనం అపోజ్ చేయటం వల్లనే ఇంకొక 20 years పోస్ట్ పోన్ అయింది డీలిమిటేషన్. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం ప్రతిపాదన చేస్తుంది అంటే ఈ జనాభా ప్రాతిపదిక మీద కాదు, మేము ఏం చేస్తున్నాం అన్ని రాష్ట్రాలకు యూనిఫామ్ గా 50% పెంచుతాము అని అంటున్నారు. రోజా గారు, మన ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా గుర్తు చేస్తాను, ఏప్రిల్ 16, 17వ తేదీన అంటే 17వ తేదీన లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు కేసీ వేణుగోపాల్ అంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అమిత్ షాను ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే, బిల్లులో మీరు 50% పెంచుతాము అని పెట్టగలుగుతారంటే మాకు ఒక 2-3 గంటలు టైం ఇవ్వండి, మేము డ్రాఫ్ట్ తీసుకుని వస్తామని చెప్పారు అమిత్ షా గారు. అంటే 50% పెంచడానికి కాంగ్రెస్ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి అని అనటానికి కేసీ వేణుగోపాల్ మాట్లాడినటువంటి మాటని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ 50% అన్ని రాష్ట్రాల్లో పెంచితే అది ఒక కొంత అమికేబుల్ సొల్యూషన్ గా ఉండొచ్చు. ఇది పాయింట్ 1. రెండోది మహిళా బిల్లుని దీంతో ఎందుకు అటాచ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న. రెండోది మహిళా లోకం నుంచి కూడా ఏమి ప్రశ్న వస్తుందంటే, మీరు ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోకుండా కూడా ఇప్పుడున్నటువంటి 543 లోక్సభ దాంట్లో మాకు వచ్చే వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ దీంట్లో ఉన్నది ఏంటంటే 2023లో 106వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు దాంట్లో ఒక మెలిక పెట్టారు. ఆ మెలిక ఏందనంటే జనాభా లెక్కల సేకరణ తర్వాత డీలిమిటేషన్ జరిగిన తర్వాత మహిళా బిల్లు ఆమోదం చేయాలనేటటువంటి ఒక మెలిక ఉంది కాబట్టి, బట్ ఈ 2 బిల్లులకు కలిపి పెడుతున్నారు అనేటటువంటి అంశాన్ని చూడాలి. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతుంది, ఒకవేళ బిల్లులో గనక కేంద్ర ప్రభుత్వము 50% పెంచుతాము అని పెడితే ఈసారి కాంగ్రెస్ వైఖరి ఎట్లుంటుంది? కేసీ వేణుగోపాల్ తన మాట మీద నిలబడతాడా లేకపోతే తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తాడా అనేది ఒకటి. రెండోది, దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడున్న లోక్సభలో ప్రాతినిధ్యం 23.7% ఉంది. 50% పెంచితే 23.8 అవుతుందంటే 0.1% దక్షిణాది ప్రాతినిధ్యం పెరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే, కేరళని ఉత్తరప్రదేశ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నారు. ఏమి ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, కేరళలో ఇప్పుడు 20 ఉన్నాయండి, 50% పెంచితే 30 అవుతాయి. అంటే తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెరిగింది. తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు 80 ఉన్నాయండి, వాళ్ళకి 50% పెరిగితే 120 అవుతాయి. అంటే ఎక్కువ ఉన్న వాడికి ఎక్కువ పెరుగుతుందండి. మరి ఇట్లా పెరగటం వల్ల ఇంకా వాళ్ళ డామినేషన్ పెరుగుతుంది కదా, కాబట్టి ఎట్లా అని అడుగుతున్నారు. అంటే దీనికి ఏదో ఒక ప్రాతిపదికని మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 40 ఏళ్లుగా దేశంలో లోక్సభ స్థానాల సంఖ్య పెరగలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 40 ఏళ్లుగా మనం డీలిమిటేషన్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం అనే విషయాన్ని గమనించాలా. కాబట్టి ఏదో ఒక అంశానికి రాజకీయ పార్టీలు ఒక సొల్యూషన్ కు రాకపోతే దీనికి ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు ఉన్నది 50% కొంత మేరకు సజెస్ట్ గానే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ దీంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అమికేబుల్ గా ఉంది. దీంట్లో ఏమన్నా ఉండటానికి ఎక్కువ ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ శేషు గారు, డిబేట్ లో రాజకీయ నాయకులతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్.